పోను పోను ముందుంది ముసళ్ళ పండుగ. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. క్షత్రియులా? అవును, క్షత్రియులు. వేరే వంశం చెందిన వాళ్ళు ఈ అడవిలో వాళ్ళు కోట నిర్మించుకొని వీరమరణం పొందినారు. మళ్ళీ వాళ్ళు నిజంగానే ఇక్కడే వీరమరణం. ఎలా? యుద్ధం జరిగి ఒక్కడు కూడా మిగలలేదంట లాస్ట్కి. అయ్యో అయ్యో. చూపిస్తాం, అన్ని కవర్ చేద్దాం. చలో పదా 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 పదా. యూ కెన్ డూ ఇట్. నెల్లూరు పెద్దారెడ్డి. యూ కెన్ డూ ఇట్. నాకు జ్యూస్ గారిపోతుంది. పరిగెత్తు పరిగెత్తు, లగెత్తు లగెత్తు, అజాము లగెత్తురా లగెత్తు. హలో గాయ్స్, టైం అయితే 7:32 అవుతుంది, కానీ ఎండ అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock లా ఉంది. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయి ఉన్నాం గైస్ ఇక్కడ. నిజంగా నా ఫ్రెండ్ అయితే చాలా డిహైడ్ అయిపోయి వాడు నడలేకపోతున్నాడు. కొంతసేపు రెస్ట్ తీసుకుని పోదామనేసి వాడిని పనులు పెట్టినాడా. ఇంకా పోతే ఈ చోటు అయితే చాలా అమేజింగ్ ఉంది. థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్ అంటే మరీ థ్రిల్లింగ్ ఉంది. నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు చేయనుకుంటా. వేరే లెవెల్ ఉంది గైస్ ఇది. ఇక్కడ చూసుకోండి బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి అయితే నెక్స్ట్ అడ్వెంచర్ ఏరియాకి అయితే కవర్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి ఇక్కడ ఒకటి ఉంది, మిస్టరీగా ఉంది గాయస్ ఇక్కడ. చూడండి నేను బ్రో అయితే వెళ్తున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయినా గాయస్ నేనైతే. నెక్స్ట్ అడ్వెంచర్ ప్లేస్ చూడడానికి ముందు ఎక్సైట్మెంట్ నాకే ఏం చెప్పాలి అర్థం కాదు. ఇక్కడ స్టెప్స్ చూడండి, ఫుల్ స్ట్రగుల్ అవుతున్నారు గాయస్ ఇక్కడ రావడానికి అయితే. హాయ్ బ్రో, తరుణ్ బ్రో. అలా చెప్తాం, ఈడే పక్కింటికి వెళ్ళి వస్తామని చెప్తాం. 50 కిలోమీటర్ వచ్చినాం నైట్ నుంచి గాయస్, నడిచి అసలు ఎందుకులేదు. నీకు ఊపు తగ్గదు, ఊపు రాజా. కమలాసన్ మస్తు షర్ట్స్ నీలో. వచ్చింది పేరు, అప్పుడు పెట్టినారు ఆ కాలంలో, వద్దా తెలుసు. అది అన్ని సంవత్సరాలు నడిచే చరిత్ర అది. ఎంత దూరంలో ఉన్నాడు, జనసంచారానికి ఇంత దూరంలో ఉన్నాం గాయస్ మేమైతే. హ్యూజ్ ఫారెస్ట్లో 50 కిలోమీటర్స్ లోపల వచ్చాము. అప్రాక్సిమేట్గా 40-50 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ తవ్వకాలు అయితే జరిగాయి అనమాట. నిధుల కోసం అయితే తవ్వకాలు చేస్తారు. ఇవంతా నిధుల కోసం చేసిన తవ్వకాలు ఇవంతా. ఇంకారా ఇప్పుడైతే మెయిన్ చూపిస్తాను. అక్కడ చూడండి గైస్, ఇట్లా వెళ్ళాలి. ఇప్పుడైతే చూసుకున్నట్టయితే నా ఇక్కడ ఏదో గొంతున్నది చూసారా, ఏదో గొంతులాగా ఉంది చూసారా, కాలు పెట్టేప్పుడు అట్లా ఆడబెట్టదాం ఎట్లా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనలీ వి రీచ్ ఇట్ గైస్. కోట చూడండి, అక్కడ కూలిపోయిన కోట అక్కడ ఉందా, మొత్తం శిథిలం అయిపోయింది గైస్ కోట అయితే. ఇక్కడ చూడండి గవర్నమెంట్ వాళ్ళు తవ్వకాలు చేశారు నిధులు బయటికి తీయడానికి కోసం, బట్ ఎవరికి ఏం దొరకలేదు గైస్ ఇక్కడైతే. చూడండి గవర్నమెంట్ కాదంట ఫ్రెండ్స్, ప్రైవేట్ వాళ్ళు చేశారంట. చూడండి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక 3 స్టేట్స్ వస్తే దీనికి వచ్చి నిధుల కోసం అయితే ఇక్కడ చూశారు. ఎవరికి ఏం దొరకలేదు గాయస్. బట్ ఇక్కడ ఏం చెప్తారు, చరిత్ర ఏం చెప్తారంటే 7 పెన్యాలు అంటారు కదా, ఏదో చెరుకు సంథింగ్ పెన్యాలు అంటారు, పెద్ద పెద్ద ఉంటాయి అవి. 7 పెన్యాల బంగారం ఉందంట గాయస్ దీని లోపల. అందుకోసం అయితే ఇవంతా ట్రెక్కింగ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి చేసి చూపిస్తాను. బాయ్ కాదు అది కోట, కోట. ఎస్ దింతే కాదు ఇంకా ఉంది కోట ఫుల్గా. ఇది చూడండి గైస్, ఆ కాలంలో అయితే చూడు ఎలా కట్టారో కూడా తెలియదు మనకైతే. ఎంత స్టోన్స్ చూడండి, మీరు చూసుకున్నట్టయితే ఇది అసలు ఒక్క స్టోన్ కూడా మనం కదిలించలేకపోతున్నాం గైస్. అలాంటి స్టోన్స్ని వీళ్ళు చూడండి. అప్పట్లో ఇదే గర్భకోట గైస్, ఇది శిథిలం అయిపోయింది కోట అయితే. బట్ వీ నీడ్ టు క్యాప్చర్ దిస్. ఇంకా ఫుల్గా ఉన్నాయి గైస్, ఇంకా మిస్టీరియస్ ప్లేస్లు ఇంకా ఫుల్గా ఉన్నాయి, రోలు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే మీ కెమెరా ఫోకస్ చేస్తాను చూడండి. ఆ కాలంలో చూడండి గైస్, ఇటుకరాళ్ళతోనే కట్టారు. ఇటుకరాళ్ళు సున్నం అనమాట, అది సున్నంతో కట్టారు. కోట సామ్రాజ్యం అనమాట పెద్ద. ఒకప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి ఇక్కడ రాజులు నివసించేటప్పుడు అయితే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్గా
అమేజింగ్ ఉండేది గైస్ అప్పుడైతే. ఇప్పుడు మేము వీడికి రీచ్ అవ్వడానికి కోసం అయితే మేమైతే 50 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేసి వచ్చాం గైస్. నేను నైట్ నుంచి ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాము కంటిన్యూస్గా ట్రెక్కింగ్ చేసిన దానికి అంత ఫలితం ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ఇంకా తవ్వకాలు ఫుల్గా జరిగాయి ఇక్కడ నిధుల కోసం అయితే, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి గైస్, ఇది ఏం స్టోనో మనకు తెలియదు, బట్ చూడండి 200 years ఆఫ్ బ్రిక్స్ ఇవి. 200 years ఆఫ్ బ్రిక్స్. ఒకసారి ఫీల్ చేసి చూడు మామ ఎలా ఉందో. ఎస్ బ్రో, ఇక్కడ చూడండి ఇవంతా స్టోన్స్ ఏమనుకున్నారా మీరంతా? స్టోన్స్ అయితే ఇక్కడ దాని లోపల మిషన్ పెట్టి ఏదేదో ఎక్విప్మెంట్స్తో బయటికి తీశారు గాయస్ నిధుల కోసం అయితే. అసలు ఎవరు దొరకలేదు ఈ నిధులు అయితే. ఇంకా చాలా ఉన్నాయి అన్నీ మీకైతే ఎక్స్ప్లోర్ చేసి కాసేపట్లో చూపిస్తాను. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. అడవిలో ఎత్తుకోవచ్చు వదిలేయినారు. ఇంకా పెళ్లి కూడా కాలేదురా నాకు రే బాబు. పెళ్లి కూడా కాలేదంట. ఇందాక చెప్పారుగా, మళ్ళీ వింటానికి ఖాళీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కొండ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి యుద్ధాలు చేస్తున్నారు రాజులు. ఆ కాలంలో దోచుకున్న సంపద అంతా అడవిలో దాచిపెట్టినారు. ఆ దారిలోనే వెళ్ళినారు గాయస్. ఇక్కడ కొండ అయితే ఇది, ఈ ద్వారం నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి ఇదే అయితే దారి అనమాట. ఇక్కడ చూడండి ఖాళీ స్పేస్ ఉంది కదా, ఒక్క నిమిషం జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి ఈ స్పేస్లోనే అయితే అప్పుడైతే రక్తాలు ఏర్లై బారినాయంట. యుద్ధాలు చేసి చరిత్ర అక్కడికి అంతరించిపోయింది. బట్ ఇక్కడ ఉన్న శిథిలమైన నిధులనంతా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని లెవెల్లో దాచిపెట్టారు గాయస్. ఎవరు తీయలేకపోయారు బయటికి, మనము తీయలేం. నువ్వు తీస్తావు బ్రో, ఇది బయటికి తీస్తావా? యాది మామ చెరువు? అది చెరువు అదా? ఆ చెట్లు పెరగవాడ అడుంజున్న ఒక ఖాళీ ప్లేస్ చూడు అక్కడ, అదేనా గబ్బు చెరువు? ఆడే రక్తం బారింది ఎర్రగా పచ్చగా మధ్యలో ఆడ ఫుల్గా జింకలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఆడ. ఇంకా ఆంజనేయుని గుడి ఆడుంది మామ, ఆడుంది ఆంజనేయుని గుండు. మొత్తమే ఎదురులో ఉండేది ఇదంతా. రాత్రి ఈ దారిలో వచ్చింటే ట్రాప్ అయి ఉంటాం గాయస్. ఏనుగులు అయితే ఇక్కడే ఉన్నాయి. మనం అందరూ వచ్చిన వాళ్ళు అన్నీ సన్న పని కాదు అది. చూడండి గైస్ మూన్ ఎలా ఉందో. ఇప్పుడైతే ఎలిఫెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడే చూసాం, జస్ట్ సౌండ్ కూడా క్యాప్చర్ చేసిన. నైట్ ఎలాగో ట్రాప్ కాలేదు గైస్. నైట్ అంతా ట్రెక్కింగ్ చేస్తున్నాను 50 కిలోమీటర్స్ లొకేషన్ కోసం అయితే. ఇంకొకసారి అయితే శబ్దాన్ని కవర్ చేస్తాం గైస్, ట్రై చేస్తున్నాం దానికోసం. మళ్ళీ రాయి విసురుతాం, మామ అయితే రాయి విసురుతాడు కిందకి. ఇప్పుడు చూడండి గైస్, మళ్ళీ శబ్దం క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. లెట్ మీ సీ వాట్ హ్యాపెన్. మామ వాళ్ళు అయితే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు చూడండి. మామ వాళ్ళు మళ్ళీ ఎక్స్పెరిమెంట్, వన్ మోర్ ఎక్స్పెరిమెంట్. దాని పీకలేవు మామ, అది మెట్టులు లాగా ఉన్నాయి అది. ఇక్కడేదో నిధి కోసం తవ్వకాలు గాయస్. ఇది చూడండి, ఇక్కడ మామ నిధిని బయటికి తీస్తున్నాడు ఇప్పుడు. చూడండి గైస్, బంగారం బయటకు వస్తుంది ఇప్పుడు. బూమ్. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడైతే ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ దేవుడికి అయితే. ఫస్ట్ అయితే మేమే వచ్చాం గైస్, 5 మెంబర్స్. మళ్ళీ ఇక్కడ గైస్ అంతా అక్కడ పరిచయం అయినారు, మన దగ్గర ఊరు వాళ్ళు వచ్చారు. చూసుకోండి పూజా కార్యక్రమాలు అంతా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు షర్ట్ వేసుకోకూడదంట, కాబట్టి అందరు షర్ట్లన్నీ రిమూవ్ చేసి పూజ చేస్తున్నారు. షర్ట్లు వేసుకోకూడదు. ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ గైస్, ఇక్కడ కూడా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. అది అటుంటుంది. దిగుతాడు మనం ఫోన్ చేసి. బలికి జగనా బలి చేస్తారా? గుర్తు పెట్టుకుంటా. బీడీ ఇలా భార్య ఫస్ట్.
వాడు చూడు. సరే గైస్, ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాసేపు ఇక్కడ ఎవరు నిశ్శబ్దంగా వదిలేసి వెళ్ళిపోతే పూజ కార్యక్రమం కంప్లీట్. బల్లి చూడండి గైస్, ఇక్కడైతే కోయ్ 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 liver fry, bagara rice, onion salad, boiled egg, పెరుగు. ఎమ్మి ఎమ్మి మ్యాగీ. 1 minute.